ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా టీజీ న్యాబ్ తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ వారి ఆధ్వర్యంలో, తర్వాత ఖమ్మం పోలీస్ కమిషనరేట్ లా అండ్ ఆర్డర్ పోలీస్ ఆధ్వర్యంలో అందరూ కూడా ఈ నేలకొండపల్లి, అదేవిధంగా 84 కేంద్రాలలో కూడా 84 సెంటర్లలో ఈ డ్రగ్స్ రహిత సే నో టు డ్రగ్ అనే నినాదంతో ఇవాళ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ నేలకొండపల్లి మండలము పాలేరు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఇక్కడ శ్రీకార ఫంక్షన్ హాల్లో విద్యార్థులు, గవర్నమెంట్ స్కూల్ చిల్డ్రను, తర్వాత ప్రైవేట్ స్కూల్ చిల్డ్రను, అదేవిధంగా విలేజ్లో ఉన్న మహిళలు మరియు మగవాళ్ళు, తర్వాత సామాజిక స్పృహ కలిగిన విద్యావేత్తలు వాళ్ళందరూ కూడా అటెండ్ కావడం జరిగింది. దీని మీద పిల్లలకి టీజీ న్యాబ్ నుంచి వచ్చిన డిఎస్పీ గారు లక్ష్మి గారు వారు ఏ విధంగా టీజీ న్యాబ్ గురించి, అంటే డ్రగ్ గురించి కానీ గాంజా గురించి కానీ, సమాజంలో డ్రగ్ యొక్క ఎట్లా ఉంది ప్రభావము, దానివల్ల ప్రజల మీద కానీ విద్యార్థుల మీద వాళ్ళ భవిష్యత్తు మీద ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుంది, దానివల్ల జరిగే రుగ్మతలు, దానివల్ల జరిగే అనర్థాలు, ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అయితే ఈ విద్యార్థులు ఏదైతే చదువుకునే టైంలో ఎవరు కూడా గాంజా కానీ డ్రగ్స్ కానీ అలవాటు పడినట్లయితే వాళ్ళకి ఇమీడియట్గా వాళ్ళది ఏదైనా ఉంటే డీ అడిక్షన్ సెంటర్కి పంపడం కానీ, లేకపోతే ఇంకా రిపీటెడ్గా ఏమైనా ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టడము, ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఇవన్నీ చేస్తే వాళ్ళ యొక్క భవిష్యత్తు కూడా చాలా అభివృద్ధి చెందదు. కాబట్టి మోస్ట్లీ ఇప్పుడు ఎవరైతే డ్రగ్స్ అడిక్ట్ అవుతారో వాళ్ళని డీ అడిక్షన్ సెంటర్కి పంపిస్తాం. అదేవిధంగా అసలు డ్రగ్ జోలికే పోకుండా అనేది దాన్ని గవర్నమెంట్ యొక్క ఒక నినాదం తీసుకొని అందరికీ అవేర్నెస్ కండక్ట్ చేయాలి. దీని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది గ్రామాలలోకి, విలేజ్ విద్యా సంస్థల లోపలికల్లా వెళ్ళిపోవాలి. ఆ విధంగా అని చెప్పి గవర్నమెంట్ సూచన ప్రకారము టీజీ న్యాబ్ వాళ్ళు మేమందరం కలిసి చేయడం జరిగింది. అందరూ కూడా చాలా మంచిగా అటెండ్ అయ్యారు. చాలా ఒక 500 మంది వరకు అటెండ్ అయ్యారు. ఈ 500 కూడా ఇంకొక 10 మంది చెప్పి 5,000 మంది, ఆ 5,000 మంది ఇంకొక 10 మంది చెప్పి 50,000 మందికి అట్లా ఆ విధంగా అన్ని గ్రామాలలో విస్తరించిపోవాలి. ఇది ఎక్కడ డ్రగ్ కానీ గాంజా కానీ పండించడం కానీ, లేకపోతే ఏదైనా కన్జ్యూమ్ చేయడం కానీ జరిగితే ఇమీడియట్గా పోలీసు వాళ్ళకి తెలియజేయాలి. పోలీసు వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చినాయి కాబట్టి దీనికి డ్రగ్ అలవాటు పడితే 20 years వరకు పనిష్మెంట్ ఉంది, యావజ్జీవ కారాగార శిక్ష కూడా విధించబడే ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు కూడా డ్రగ్ జోలికి పోకూడదు. తెలంగాణలో డ్రగ్ రహిత సమాజం ఏర్పడాలి. సే నో టు డ్రగ్ అనేది నినాదము. ఆ నినాదాన్ని చాలా బలంగా గ్రామ లెవెల్లోకి తీసుకుపోవడానికి పోలీసు తమ వంతు కృషిగా టీజీ న్యాబ్ సహకారంతో చేపట్టినాం. దీన్ని ఈ విధంగా ఎంటైర్ కమిషనరేట్లో కూడా మా సిపి గారు ఆచరణ ఉత్తర్వుల మేరకు అన్ని చోట్ల కూడా జరుగుతుంది. 25 పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరుగుతుంది. కాబట్టి దీన్ని ప్రజలు కూడా ఈ విధంగా ప్రజలకి, వాళ్ళ యొక్క పిల్లలకి వాళ్ళ యొక్క ప్రవర్తనని చూసి వాళ్ళు ఏమన్నా ప్రవర్తనలో తేడా వస్తే, ఆ బిహేవియర్ తేడా వస్తే ఇమీడియట్గా కన్సర్న్ పోలీసు వాళ్ళు చెప్పడము, డీ అడిక్షన్ సెంటర్ పంపించడం, ఇది రావాలి. ఎవరైతే పిల్లగాడు నా పిల్లగాడు కాదు కదా, వేరే పిల్లగాడు అని చెప్పి అనడం కాదు. ఏ పిల్లగాడికి అయినా కూడా మన సమాజానికి, మన రాష్ట్రానికి, మన దేశంలో యూత్ చాలా ఉంటుంది. కాబట్టి వాళ్ళు చదువుకోవాలి, మంచి కెరియర్ బిల్డప్ కావాలి, ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, ఇంజనీర్లు కావాలి, డాక్టర్లు కావాలి, అందరూ కావాలి, సామాజిక స్పృహ కలిగిన విద్యావేత్తలు కావాలి. అన్ని రకాలుగా ఉంటేనే మన దేశం బాగుపడుతుంది. కాబట్టి ఆడపిల్లలు, ఎస్పెషల్లీ ఆడపిల్లలకి మగవాళ్ళే ప్రొటెక్షన్ ఇవ్వాలి. చైల్డ్ భద్రత కూడా, ఉమెన్ భద్రత ఉండాలి. సమాజంలో మేము రెడీగా ఉన్నాము పనిచేయడానికి. ఎక్కడ ఏ విధంగా చైల్డ్ మీద అగాత్యం జరిగినా కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాము, ఉక్కుపాదంతో అనిచేస్తాము. కాబట్టి డ్రగ్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం. తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్ రహిత సమాజంగా నిర్మించడానికి మేము కంకణం కట్టుకున్నాం. మీరు కూడా అందరూ పోలీసుతోటి కలిసి రావాలి. జై హింద్.